తిరుపతిలోని బోర్డు ఆసుపత్రి ప్రాంగణంలో దీపావళి పండుగ వేడుకను నిర్వహించారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోగులు సిబ్బందితో కలిసి ఆయన టపాకాయలు కాల్చారు. ఆసుపత్రి ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. దీపాల వెలుగులో రోగుల ఆనంద హేళి నడుమ దీపావళి జరిగింది. బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రం 1985లో స్థాపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 1997వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం బర్డ్ హాస్పిటల్లో దీపావళిని ఇక్కడికి మన రాష్ట్రంలోంచే కాకుండా మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అంగవైకల్యంతో బాధపడే చిన్నారులతో మరియు వివిధ రకాలైన ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారిని బర్డ్ సంస్థ హక్కును చేర్చుకొని వారికి స్వస్థత చేకూర్చి తిరిగి మరలా వారిని సమాజంలో నిలబెట్టేటట్టు చేయటం జరుగుతూ వస్తోంది. 1997 నుంచి దీపావళి కాకుండా ఎటువంటి పండుగ అయినా కూడా సంక్రాంతి కానివ్వండి, దసరా కానివ్వండి, అన్నీ కూడా డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా దివ్యాంగులతో మమేకమై వారే కాకుండా వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా మనోస్థైర్యం కలిగిస్తూ వారితో ఈ పండుగ జరుపుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందే సమయంలో దీపావళి అనేది కాంతులు వెరజెమ్మేది జీవితంలో. అటువంటి పండుగను పోగొట్టుకున్నాం, జరుపుకోలేదనే భావన వారిలో లేకుండా వారిలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తూ బర్డ్ హాస్పిటల్లో ఈ పండుగ చేసుకోవటం జరుగుతోంది. ముఖ్యంగా దీనికి శివకాశి నుంచి వైగో ప్రస్తుతం మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆయన ఈ క్రాకర్స్ అన్నిటి కూడా పంపించడం జరుగుతూ వస్తుంది ఆనవాయితీగా. దురదృష్టవశాత్తు గత 6 సంవత్సరాలుగా ఇది జరుపుకోలేదు. లాస్ట్ 2018లో చేయటం జరిగింది. తర్వాత 6 సంవత్సరాల గ్యాప్తో మళ్ళా 2025 ఈ సంవత్సరం ఈ పండుగను ఈ పేషెంట్ల మధ్య డాక్టర్లే కాకుండా పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో ఇక్కడికి రావటం, పిల్లలతో దీన్ని జరుపుకోవటం జరుగుతూ వస్తుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే ఇప్పుడు నూతనంగా వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ గారు బర్డ్ హాస్పిటల్ పురోగతికి ఇంకా ఏమేమి చేయాలనే డిస్కషన్స్తో ఏమేమి సేవలు ఇంకా విస్తృత చేయాలనేది కార్యక్రమంలో ముందు ఇంకా అభివృద్ధి చేయటం జరుగుతూ వస్తుంది. ఓం నమో వెంకటేశాయ.